హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఛాన్స్. ఈరోజు ఏపీ టెట్లో భాగంగా 7th క్లాస్ తెలుగు చూద్దాము. సెవెంత్ క్లాస్ తెలుగులో ఫస్ట్ చాప్టర్ అక్షరం. అక్షరం యొక్క ప్రక్రియ వచన కవిత. అక్షర పాఠ్యం యొక్క ప్రక్రియ ఏది అంటే వచన కవిత. ఇతివృత్తం చదువు విశిష్టత. ఈ అక్షరం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చదువు విశిష్టత. అక్షర పాఠం యొక్క రచయిత లేదా కవి ఎవరు అంటే రావి నూతల ప్రేమకిషోర్. ఈరోజు అక్షరం పాఠం గురించి కంప్లీట్గా గ్రామరు ఇంపార్టెంట్ బిట్స్ అన్ని టోటల్ చూద్దాం. అక్షరం పాఠం యొక్క రచయిత రావి నూతల ప్రేమకిషోర్. ప్రక్రియ అక్షర పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం చదువు విశిష్టత. అక్షరం అంటే మనకి చదువుకు సంబంధించే కాబట్టి ఇతివృత్తం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చదువు విశిష్టత అని. ప్రక్రియ వచ్చేసి మనకి వచన కవితలో ఉంటుంది. వచన కవిత అంటే ఈ విధంగా వచన కవితలో ఉంటుంది. ముందుగా ఉద్దేశం. ఈ అక్షర పాఠ్యం యొక్క ఉద్దేశం. అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. అక్షరం యొక్క పాఠం ఉద్దేశం ఏమంటే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు మనకి అమ్మ. అమ్మని గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని ఈ పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది. కవి రావి నూతల ప్రేమకిషోర్. ఈ రావి నూతల ప్రేమకిషోర్ గారు ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. రావి నూతల ప్రేమకిషోర్ ప్రకాశం కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏ జిల్లా అంటే ప్రకాశం. ప్రేమకిషోర్ ప్రకాశం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. రావి నూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో. కిషోరు కొండపి గ్రామం వాళ్ళ గ్రామం పేరు. ఇతను ప్రేమకిషోర్ ప్రేమలో ప్రకాశం, కిషోర్లో మనం కోడ్గా పెట్టుకుంటే కొండపి గ్రామంలో జన్మించారు. ఇతని యొక్క తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు. ప్రేమకిషోర్ యొక్క తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు. ఈయన రచించిన రచనలు కొన్ని ఇచ్చినారు. అవి వచ్చేసి శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం దిబ్బ అనే రచనలు చేశాడు. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం దిబ్బ అనే రచనలను ఇతను చేశాడు. టోటల్ మనకి 6, 7, 8 రచనలు. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం దిబ్బ ఇవి ఇతని రచనలు. ఈ రచనలకు సంబంధించి కోడ్లు మనం నిదానంగా చూద్దాం. ముందు ఫస్ట్ సిలబస్ అయిపోయిన తర్వాత కోడ్స్ పెట్టుకోవడానికి చూద్దాం. ఇతను నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు మరియు ప్రశంసలు లభించాయి. ఎవరు? రావి నూతల ప్రేమకిషోర్కి. ఈ రావి నూతల ప్రేమకిషోర్ రాసిన అక్షరం పాఠ్యాంశం నలుగురమవుదాం అనే కవితా సంపుటిలోనిది. ఇది చాలా ఇంపార్టెంట్. అక్షరం అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది అంటే నలుగురమవుదాం. అక్షరం అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది? నలుగురమవుదాం. ఇతని రచనలు కూడా ఇంపార్టెంట్. అవి అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. పాఠ్యాంశం అంతా ఒకసారి చూద్దాము. ఇందులో ఏమైనా మనకు అర్థాలు, పర్యాయ పదాలు ఇవి కనిపిస్తాయి కదా, అవి కూడా మనకి చాలా అవసరం. నా గుండె గవాక్షాల్లోనే కాదు. గవాక్షం అంటే అర్థం కిటికీ. గవాక్షం అంటే ఇక్కడ కిటికీ. మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి, అక్షరాలంటని తావు. ఇక్కడ తావు అంటే స్థానం లేదా ప్రదేశం. నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోణ్ణి. ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. అక్షరాలు. అక్షరం పదానికి ప్రకృతి వికృతి. ఇది అక్షరం అనేది వికృతి. అక్షరంకి వికృతి అక్షరం.
మనం మెయిన్గా లెసన్లో ఇవి కూడా చూసుకోవాలి. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందంట. ఇల్లను అంటే ఇక్కడ భూమి, భూమి ఇలా అంటే అర్థం భూమి మనకి. నేను ఓన్లీ ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం చెప్తున్నాను, ఒకసారి చదువుకుంటే వెళ్ళిపోతున్నా. మనకి ఇక్కడ ఇలా అంటే పర్యాయ పదాలుగా భూమి, పృథ్వీ, పుడమి ఇవన్నీ చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, ఇది ఏ సంధి అవుతుంది? ఆ ప్లస్ అంటే ఇది అత్వసంధి అవుతుంది. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు అత్వసంధి. ఇలా అంటే భూమి, పృథ్వీ, పుడమి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దర్లు ఉన్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల సుద్దులే. ఇక్కడ అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లు ఉన్నట్లుంది అంటే ముద్దరాలు ఉన్నట్టుంది అంటే ఇది ఉత్ప్రేక్షాలు అన్నట్లు, అనగా అని వస్తే ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఈ 2 లైన్లు ఇచ్చేసి మనకి ఎగ్జామ్లో ఇది ఏ అలంకారం అని అడగొచ్చు. ఇది వచ్చేసి ఉత్ప్రేక్షాలంకారం, గుర్తుపెట్టుకోండి. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లు ఉన్నట్టుంది, అన్నట్టు, అనగా అని వస్తే మనకి ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు వచ్చింది కాబట్టి ఇది అత్వసంధి. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది, నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని అవ్వడం మినహా మరేమి ఇవ్వగలను? వల్మీకం అంటే అర్థం పుట్ట. ఇక్కడ పుట్ట, వల్మీకం అంటే పుట్టని మనం వల్మీకం అని కానీ అంటాము. ఇది కూడా మనకు అర్థాల్లో అడిగే అవకాశం ఉంది. వల్మీకం అంటే పుట్ట, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సారాంశం కూడా ఒకసారి చూసేద్దాం. సారాంశం: నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడయింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరచిన అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరు పోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించనంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. ప్రక్రియ వచన కవితలో ఉంది. ఇతివృత్తం చదువు విశిష్టత. అక్షరం యొక్క పాఠ్యాంశం ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం చదువు విశిష్టత. కవి రావినూతల ప్రేమకిషోర్. రావినూతల ప్రేమకిషోర్. ప్రేమకిషోర్లో ప్రేమ అంటే ప్రకాశం, కిషోర్ అంటే కొండపి గ్రామం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం గ్రామర్ చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఒక దేశభక్తి గేయం ఇచ్చినారు. దీంట్లో మనకేమంత ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్ భాషాంశాలు ఇచ్చాడు. గవాక్షం అంటే అర్థాలను జతపరచమని చెప్పారు. గవాక్షం అంటే కిటికీ, గవాక్షం కిటికీ. తావు అంటే స్థానం, తావు అంటే స్థానం. గుండె అంటే హృదయం, గుండె అంటే హృదయం. ఇలా నేల, ఇలా నేల. నెక్స్ట్ సమానార్థక పదాలు, వీటినే పర్యాయ పదాలను కూడా పిలుస్తాం మనం. సమానార్థక పదాలన్నా పర్యాయ పదాలన్నా ఒకటే. ఇక్కడ మనకి లైన్లో కొన్ని ఇచ్చారు, దానికి రాయమనేసి చెప్పారు. కాయం అంటే శరీరం, తనువు. కాయం అంటే శరీరం, తనువు. కన్ను, నేత్రం, నయనం. కన్ను, నేత్రం, నయనం. తల్లి, అమ్మ, మాత. తల్లి, అమ్మ, మాత. మరి ఇక్కడ ప్రకృతి వికృతులు మనకిచ్చి మ్యాచింగ్ చేయమన్నాడు. ఇక్కడ చూడు, నిద్ర అంటే నిదుర వికృతి. నిద్ర, నిదుర. అమ్మ, అంబ. ముద్ర, ముద్దర. ముద్ర, ముద్దర. అక్షరము, అక్కరము. అక్షరము, అక్కరము. రాత్రి, రాతిరి. రాత్రి, రాతిరి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. గ్రామర్ మెయిన్గా చూసుకోవాలి. రాత్రి, రాతిరి. మళ్ళీ ఇంకా మనకి నెక్స్ట్ ఈ సొంత వాక్యాలు మనం ఆప్షన్ బట్టి చాలా వరకు అవి ఇవ్వడు. నెక్స్ట్ గీత గీసిన పదాలను విడదీయండి అని చెప్పినాడు. మనం విడదీసి అలాగే ఏ సంధి కూడా చెప్పుకుందాం. రామయ్య, రామ ప్లస్ అయ్య అత్వసంధి. ప్రేమించు మన్న, ప్రేమించుము ప్లస్ అన్న. ఇక్కడ రామ మా కింద ఆ వస్తుంది.
ప్లస్ అయ్య ఆ కాబట్టి అత్వసంధి. ప్రేమించుమన్న ప్రేమించుము ప్లస్ అన్న, ఇక్కడ ప్రేమించుము అంటే ఊ వస్తుంది, ఊ ప్లస్ ఆ ఉత్వసంధి అవుతుంది. ప్రేమించుము ప్లస్ అన్న ఉత్వసంధి. పెంచుమన్న పెంచుము ప్లస్ అన్న ఉత్వసంధి. గురువులకు ఇదే, గురువులకు ప్లస్ ఇదే, ఇది కూడా అంతే ఊ వస్తుంది కాబట్టి ఉత్వసంధి. అప్పన్న అప్ప ప్లస్ అన్న, ఇక్కడ అప్ప అంటే ఆ ప్లస్ ఆ అంటే అత్వసంధి. మల్లన్న మల్ల ప్లస్ అన్న ఆ ప్లస్ ఆ అత్వసంధి. మీకు ఏమైనా సందులు డౌట్ ఉంటే కమెంట్ చేస్తే నేను మళ్ళీ సందులే సపరేట్గా మనకి అప్లోడ్ చేసుకుందాం. నేను జస్ట్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే సందుల మీద నేను చెప్పేవి తొందరగా అర్థమవుతుంది. వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదం అని పేరు, రెండవ పదానికి పరపదం అని పేరు. పూర్వపదం అంటే ఇక్కడ ప్రేమించుము అనేది పూర్వపదం, అన్న అనేది పరపదం. పెంచుము అనేది పూర్వపదం, అన్న అనేది పరపదం. గురువులకు అనేది పూర్వపదం, ఇదే అనేది పరపదం. ఇవి ఐడియా ఉంటే చాలు. ఇక్కడ చూడండి, పూర్వస్వరం పరస్వరం అంటే ఏమో చెప్తున్నాడు. దేశం అంటే దేశము ప్లస్ అంటే. ఈ దేశము ప్లస్ అంటేలో పూర్వస్వరం పరస్వరం. దీని విడదీయండి. దేశము ప్లస్ అంటే ము ప్లస్ ఆ అంటే, మూలో ఏముంది ఊ ఉంది, ఊ ప్లస్ ఆ. ఇక్కడ మనకి పూర్వస్వరం అంటే స్వరం అంటే ఏమి శబ్దం. మనకి శబ్దం ఏం శబ్దం వస్తుంది, ఊ అనే శబ్దం వస్తుంది కాబట్టి ఊని పూర్వస్వరం అంటారు. నెక్స్ట్ అంటేలో ఆ, దాన్ని పరస్వరం అంటారు. ఇంకొకటి మనకేమి అచ్చులే వస్తాయి ఎక్కువ. మా అనేది హల్లు అవుతుంది, ప్లస్ ఊ మూ అవుతుంది. మనకి అక్షరాలు విడదీసేది కూడా రావాల, అప్పుడే మనం ఇవి ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా సింపుల్గా. అంటే దేశము, దీంట్లో ఊ వస్తుంది, మూ అంటే ఊ ఓవెల్, ఈ ఊ అనేది పూర్వస్వరం అవుతుంది. మళ్ళీ పరపదంలో ఉండే మొదటి అక్షరం పరస్వరం, ఆ పరస్వరం అవుతుంది. అచ్చులని మనం స్వరాలు, ప్రాణాలు లేదా నాదాలు అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అచ్చులనే మనం ఏమని పిలుస్తాము, స్వరాలన్నా అచ్చులే, ప్రాణాలన్నా అచ్చులే, నాదాలన్నా కూడా అచ్చులే. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సంధిని విడదీసి పూర్వస్వరం పరస్వరం రాయమని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకందరికి, మనకు ప్లస్ అందరికి, ఇక్కడ మనకు ఊ అని వస్తుంది, ఇది పూర్వస్వరం. అందరికీ ఆ పరస్వరం. ప్రపంచమందు ప్రపంచము ప్లస్ అందు, ము అంటే ఊ ప్లస్ ఆ. పూర్వస్వరం ఊ, పరస్వరం ఆ. వారంతా వారు ప్లస్ అంత, వారు ఊ ప్లస్ అంత ఊ ఆ. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మీకు బాగా క్లారిటీ వచ్చింటుంది అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, పైన కొన్ని వాక్యాలు ఇచ్చినారు, దాంట్లోంచి కొన్ని పదాలు ఇచ్చినాడు, వాటిని విడదీసిమని చెప్పమన్నాడు. సరే విడదీసి మనం అలాగే ఏ సందో కూడా చెప్దాం. కృష్ణుడు అతడు, కృష్ణుడు ప్లస్ అతడు, ఇది ఉత్వసంధి. కృష్ణుడు ఊ ప్లస్ ఆ ఉత్వసంధి. దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, ఇది కూడా ఉత్వసంధి. అన్న ఒకటే ఉకార సంధి, ఉత్వసంధి లేదా ఉకార సంధి అంటారు. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి, ఆ ప్లస్ ఈ అకార సంధి. ఇక్కడ మళ్ళీ ఈ వచ్చింది కదా అనద్దండి, అత్వసంధి మనకు సూత్రం తెలిస్తే ఇది తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సందులన్నీ మళ్ళీ ఒక వీడియోలో పెడతాను. పుట్టిన ప్లస్ ఇంటికి, పుట్టినింటికి అకార సంధి. మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఈ మెట్టినింటికి అకార సంధి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయిన, ఇక్కడ ఈ వచ్చింది, ఈ ప్లస్ అయిన ఇకార సంధి. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్ని, చూసినవన్నీ, ఇది ఇకార సంధి. ఇక్కడ పూర్వస్వరం పరస్వరం కలిశాయి, రెండుకి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు హల్లుతో కలుస్తున్నది, దీనికే సంధి అని పేరు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సంధి అంటే. నెక్స్ట్ ఈ కింద పదాలు కొన్ని ఇచ్చినాడు, వాటిని విడదీసి రాయమని మనకు చెప్తున్నాడు. అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని. ఇక్కడ అక్షరాలు ఊ ప్లస్ అంటని, అక్షరాలంటని, ఇది ఉత్వసంధి అవుతుంది. మళ్ళీ కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో ఈ, ఇది ఇకార సంధి. బాగుందని, బాగుంది ప్లస్ అని, ఇది కూడా ఇకార సంధి. మరేం ఇవ్వగలరు, ఇకార సంధి అన్నా ఇత్వసంధి అన్నా ఒకటే. మరేం ఇవ్వగలరు, మరేమి ప్లస్ ఇవ్వగలరు, ఇది కూడా ఇకార సంధి. నెక్స్ట్ అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని ఈ ప్లస్ అవ్వడం, ఇది ఇకార సంధి అవుతుంది. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ఇది ఊ వస్తుంది, ఉత్వసంధి. ముద్దర్లు ఉన్నట్టు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని, ఇవి చూడు మనకి లెసన్లో ఇచ్చినాడు వాడు. దున్నుతాడు ప్లస్ అని ఊ ప్లస్ ఇది కూడా ఉత్వసంధి, దున్నుతాడని.
నెక్స్ట్ చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి, చుట్టూరు ఊ ప్లస్ ఏ, ఇది కూడా అంతే ఉత్వ సంధి చుట్టూరేసి. నెక్స్ట్ మనకు ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఇచ్చారు. ద్వితీయ విభక్తి, ద్వితీయ నిన్ నున్ లన్ కూర్చి గురించి, ఇవి వచ్చేసి ద్వితీయ విభక్తి అని చెప్తాము. ఇవి మనకి విభక్తులన్నీ ఒక చోట మనం ఒక టేబుల్గా రాసేసుకొని అవి నేర్చుకున్నాం అనుకో మనకు చాలా ఈజీ అవుతాయి. ఏ విభక్తికి సంబంధించి వచ్చినా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇవి కూడా మీకు కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి, నేను అవి మళ్ళీ సపరేట్గా ఒక వీడియో, షార్ట్ వీడియోనో లాంగ్ వీడియోనో పెడతాను. నిన్నున్లన్ కుర్చీ గురించి, ఇవి ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయాలు. ఇవి మనకి ఏ వాక్యంలో అయితే వచ్చింటాయో అది ద్వితీయ విభక్తి కిందకి చెందుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడు ఆల్రెడీ. నీ అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేసాయి. ఇలా వాక్యంలోని పదాల మధ్యన చేరే నిన్ నున్ లన్ కుర్చీ గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. నిన్ నున్ లన్ కూర్చి గురించి బట్టి పట్టేసేళ్ళంతే. డుమువులు ప్రతిభా విభక్తి, నిన్నున్లన్ కూర్చి గురించి తృతీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. అట్లా ఇవన్నీ మనం ఒక టేబుల్ ఉంది, అవి బట్టి పట్టేసాం అనుకో ఈజీ అయిపోతాయి. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆల్రెడీ ప్రీవియస్ టెట్కి అడిగినాడు, డిఎస్సికి అడిగినాడు, సేమ్ ఇదే బిట్లు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బుక్లో ఉంటే అట్లా అడిగేసినాడు. కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను మనం ఉపయోగిస్తాం. కర్మను గురించి తెలియజేసే సందర్భంలో వేటిని ఉపయోగిస్తాము, ఏ ప్రత్యయాలు ఉపయోగిస్తాము అని అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి ద్వితీయ విభక్తి. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, ఇంకొక పేజ్ ఉంటే ఇది లెసన్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది మనకి. ఇక్కడ ఒక నీతి పద్యం ఇచ్చినాడు. ఈ నీతి పద్యం మనకి ఇంపార్టెంటా అంటే చెప్పలేము. అటు ఇటు చేసి తారుమారు చేసి లైన్లో పెట్టండి అని. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా టెట్లో అడుగుతున్నాడు. డిఎస్సి మన లాస్ట్ డిఎస్సిలో కూడా కొన్ని ఇలా అడిగినాడు. లైన్లో జంబులు చేస్తాడు, ఆర్డర్లో రాయమని చెప్తాడు. అమ్మ ఎనడి 2 అక్షరములే గాని అందులోని మహిమ కంతు లేదు. అమ్మ మాట మధురమానంద భరితమవు అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. మనం నేర్చుకుంటే మనకి బెటరు. మనకి 100% చదివితే మనకి వచ్చేది 90%, 80% మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మనకి టైం ఉంది కాబట్టి నేర్చుకుంటే మేలు. మనకు ఎగ్జాంపుల్ ఏది ఇస్తాడని కూడా మనం గెస్ట్ చేయలేము అసలు. అమ్మ ఎనడి 2 అక్షరములే గాని అందులోని మహిమ కంతు లేదు. అమ్మ మాట మధురమానంద భరితమో అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు, ఒక వర్డ్ ఇచ్చినాడు, దానికి బాగా మీనింగ్ మనకు అర్థమయ్యేలాగా ఇచ్చాడు. కవాతు అంటే ఏమి? సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతిని కవాత్ అని పిలుస్తాము. సైనికులు అనేవాళ్ళు ఒక బృందంగా క్రమశిక్షణతో ఒకే పద్ధతిలో నడుస్తారనమాట. దాన్ని కవాత్ అని అంటాం. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం పాద విన్యాసం. కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల యొక్క నిబద్ధత తెలుస్తుంది. కవాతు అంటే మార్చ్ పాస్ట్ చేస్తుంటారు, దాన్ని కవాతు అని పిలిచవచ్చు మనం. అన్నప్రాసన, శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతుని మనం అన్నప్రాసన అని పిలుస్తాం. ఇది మనకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మన ఇళ్ళల్లో ఇది చేస్తాము. దీనివలన శిశువుకు ఆయువు తేజస్సు వృద్ధి చెందుతాయి. బిట్టు అడగచ్చు, అన్నప్రాసన వల్ల శిశువుకు కలిగే లాభము, ఆయువు తేజస్సు అభివృద్ధి చెందుతాయి అంటే అది మన నమ్మకం అనమాట, ఆ ఫీలింగ్ అనమాట. శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతును అన్నప్రాసన అంటాం. ఈ అన్నప్రాసన వల్ల శిశువుకు ఆయువు మరియు తేజస్సు 2 అభివృద్ధి చెందుతాయి. శిశువుకు అన్నప్రాసన వల్ల ఏమి అభివృద్ధి చెందుతాయి అని మనకి ప్రశ్న చెప్పలేము ఏది అడుగుతారనేసి. మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాల. అన్నప్రాసన రోజు శిశువు ముందు బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులను పెడతారు. శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం. అన్నప్రాసన జరిగేది అందరికీ తెలిసిందే, మనం మళ్ళీ సపరేట్గా అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జీవనోపాధి. ఇక్కడ జీవనోపాధి అనే పదం ఉంది కదా, జీవన ప్లస్ ఉపాధి, ఇది గుణసంధి అవుతుంది. ఎట్లా గుణసంధి అవుతుంది అని అడగద్దండి, ఎందుకంటే సందులన్నీ మనం సపరేట్గా ఒక్కో సందు నేర్చుకుంటేనే మనకి ఇవన్నీ పదం చూసిన వెంటనే ఇది ఈ సంధి అనే ఐడియా మనకు వస్తుంది. జీవనోపాధి, జీవన ప్లస్ ఉపాధి, ఇది గుణసంధి. అంతేనండి, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్. ఈ ఫస్ట్ చాప్టర్లో మళ్ళీ మనకు చదవండి, ఆనందించండి అనేసి ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ రేపు డిస్కషన్ చేద్దాం. దేశభక్తి, ఇది చదువుదాం ఒకసారి. ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడంట. అతను చాలా గుణవంతుడు అనమాట. అతనికి 4 కుమారులు అంట.
వాళ్ళకి ఏం పెట్టినాడు అతని పేరు? ఒకని పేరు వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు పెట్టినారు. ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లుంటే బాగుండేది అని భావించారు. ఈ పిల్లలు చదువుకునే రోజుల్లో ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు. కానీ పెద్దగా అయ్యే కొద్దీ ఆ పేర్ల బదులు వీళ్ళకి రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లు నచ్చినాయంట. అవునింటే బాగుండు అని వాళ్ళు అనుకున్నారు. తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. తండ్రి పెట్టిన పేర్లు కాబట్టి అతని యొక్క క్రమశిక్షణకి అతని పట్ల గౌరవం వల్ల అతని మాటకు ఎదురు చెప్పేవాళ్ళు కాదనమాట. కొన్నాళ్ళకు తండ్రి అనే ఇతను మరణించినాడు. ఈ కొడుకులు నలుగురు ఆస్తి పంపకానికి సిద్ధమై ఒక చోట సమావేశమైనారు. ఇంకా వాళ్ళకి వాళ్ళ తండ్రి పెద్ద మనిషి లేడు, ఇంకా స్వేచ్ఛ లభించింది. వాళ్ళ పేర్లు కూడా మార్చుకోవాలని వాళ్ళు అనుకున్నారు. అనుకుంటేనే అంతలోనే అక్కడికి ఈ ఈ నలుగురు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ నాన్న యొక్క ఫ్రెండ్ వచ్చినాడు, చంద్రశేఖర్. అతను కుశలలో అంటే ఎట్లున్నారు, ఏమి బాగోగులకు సంబంధించిన ప్రశ్నలు అన్నీ అయిపోయినాక అతను వీళ్ళు చెప్పినారనమాట. వీళ్ళ యొక్క ఉద్దేశాలను అతనికి వివరించినారు. ఈ చంద్రశేఖరు చెప్పినదంతా ఓపికగా విని ఇలా చెప్తాడనమాట వాళ్ళ కొడుకులతో, ఫ్రెండ్ వాళ్ళ కొడుకుతో. మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెప్తాను వినండి. అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి అనేసి చెప్పినాడనమాట. భారతీయత అంటే ఏమిటో వివేకానందుడు అంటే భారతీయత అంటే ఏంటో చెప్పినాడనమాట. అతని పేరు ప్రపంచంలోనే పేరెన్నగానే నోబెల్ భారతీయత అంటే ఏంటో చెప్పిన వివేకానందుడి పేరు ఒకరికి, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్, అప్పుడు కాలంలోనే అతను నోబెల్ బహుమతి పొందినాడు రవీంద్రనాథ్ ఠాగూర్, అతని పేరు ఒకరికి, రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరును పెట్టినారు. బ్రిటిష్ వారిని గడగడలాడించినాడు కదా సుభాష్ చంద్రబోస్, ఆ పేరు పెట్టినారని. అలాగే శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు ఇంకొక కొడుకు పెట్టాయి. అతని ఆ దేశం యొక్క దేశభక్తిని వాళ్ళ నాన్న చాటుకున్నాడనేసి చెప్తాడనమాట. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అనేసి చెప్పిపోయినాడనమాట. వీధుల్లో విగ్రహాలు పెట్టేది కాదు, ప్రతి ఇంట్లో కూడా దేశభక్తి పెంచల్లా పౌరుళ్ళు అనేసి మీ నాన్నకు చదువు రాకున్నా కూడా అంత గొప్పగా ఆలోచించి మీకు ఆ పేర్లు పెట్టినాడు అని చెప్పి వెళ్ళిపోయినాడనమాట. ఇంకా అతను ఈ చంద్రశేఖర్ చెప్పినదంతా విని నలుగురు కొడుకులు వాళ్ళ తప్పేందో తెలుసుకున్నారనమాట. తెలుసుకొని దేశ సమైక్యత అనేది మన ఇంట్లో నుంచే ప్రారంభం కావాలనేసి వాళ్ళందరూ కలిసిమెలిసి జీవించసాగారు. వీరి యొక్క ఐక్యత అందరికీ ఆదర్శమైంది. మళ్ళీ నెక్స్ట్ ఇది ఇక్కడ మామూలుగా బాక్స్లో ఇచ్చినాడు కదా, ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని మనకు ఎవరన్నారు అని క్వశ్చన్ ఇవ్వచ్చు. హెన్రీ మోరిస్, ఇతను ఒక ఆంగ్ల కవి. హెన్రీ మోరిస్ నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని చెప్పినాడు అనమాట. ఎవరు? హెన్రీ మోరిస్. ఇతను ఆంగ్ల కవి అయినా కూడా చూడు తెలుగు భాష గురించి ఎంత బాగా చెప్పినాడు కదా. సరే, నెక్స్ట్ క్లాస్ టుమారో డిస్కషన్ చేద్దాం.